సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. నగరంలోని ప్రధాన పార్కు నిర్వహించిన హ్యాపీ సండే కార్యక్రమం ప్రేక్షకుల్ని మైమర్పించింది. మైమర్పించిన నాట్య ప్రదర్శనలు, కనువిందు చేసిన నృత్యాలు, వినుల విందు చేసిన పాటలు, భగవద్గీత శ్లోక పఠనం, పిల్లల సినీ గీతాల డాన్స్లతో ప్రధాన పార్కులో నిర్వహించిన హ్యాపీ సండే కార్యక్రమం ఆద్యంతం మైమర్పించింది. ప్రముఖ కూచిపూడి నాట్యాచారులు ఏలేశ్వరపు పూర్ణచంద్రరావు బృందం కూచిపూడి జానపద నృత్య ప్రదర్శనలు ప్రేక్షకుల్ని ఉరుతలుగించాయి. ద్రాక్షిణ్య, హారిణి, జాహ్నవి, దేవిశ్రీ, గీతిక, జయసుధీర ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. యోగాచార్యుడు క్రాంతి ఆసనాలు ప్రదర్శిస్తూ ఆరోగ్య సూత్రాలు వివరించారు. కొడాలికి చెందిన జొన్నలగడ్డ దత్త భగవద్గీతలోని శ్లోకాలను వినిపించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. ఆంజనేయులు, ముదుగొండ శాస్త్రి కార్యక్రమాలకు వ్యాఖ్యతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా విజేతలకు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు గొర్రపాటి గోపిచంద్, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పివి ఫణికుమార్, టీడీపీ నాయకులు మాంచల రాంబాబు, బోలం హరిబాబు బహుమతులు అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఒక సంజీవన్ లాంటిదని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఒక సంజీవన్ లాంటిదని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. 3వ డివిజన్లోని శాంతికుమారి అనే మహిళకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 27,000 రూపాయల చెక్కుని వారు అందజేశారు. డివిజన్లో ఇప్పటివరకు 43 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేసినట్లు డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ చిన్నం సురేష్ ఈ సందర్భంగా తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఎన్టీఆర్ వైద్య సేవలో లేని వారికి సీఎం రిలీఫ్ ఫండ్ అందించడం జరుగుతుందన్నారు. అవసరమైన వారికి 24 గంటల్లోపే వైద్యానికి కావలసిన అన్ని సహాయ సేకరణలు అందించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఎండలు తీవ్రంగా ఉండడం వలన గత 43 రోజులుగా దాతల సహకారంతో చలివేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు 3వ డివిజన్ అభివృద్ధి కమిటీ సభ్యులు వెల్లడించారు. ఈ సందర్భంగా చలివేంద్రంలో 2,000 మందికి మజ్జిగ పంపిణీ చేశారు. దాత పొన్నూరు శేఖర్ ను వారు సన్మానించారు. ఈ కార్యక్రమంలో సింగ్ మరియు డివిజన్ కూటమి నాయకులు పాల్గొన్నారు. చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చలివేంద్రం ఏర్పాటుకి మా 3వ డివిజన్ అధ్యక్షుడు పొన్నూరు సోమశేఖర్ గారి వారి యొక్క సహకారంతో ఈరోజు మజ్జిగ 2,000 మందికి మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం సందర్భంగా గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు మరియు కొనకల నారాయణరావు గారు, ఎంపీ బాలశౌరి గారు, అలాగే మా సీనియర్ నాయకులు గొరిపాటి గోపిచంద్ గారు, మా సీనియర్ నాయకులు మన సింగ్ గారు కానీ మోదుగురు ఆంజనేయులు గారు, వీళ్ళందరూ కూడా బాజీ వీళ్ళందరి సమక్షంలో ఇవాళ మద్దుల నాగ శాంతాదేవి గారికి 27,650 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ఇవ్వడం జరిగింది. ఇది మా 3వ డివిజన్లో 43వ చెక్ అండి. ఇది దరిదాపుగా 23,55,000 రూపాయలు ఈ రోజు వరకు కూడా మేము ఇవ్వడం జరిగింది. ఎన్నడూ కూడా 3వ డివిజన్లో మా పుర ప్రజలు ఎవరు కూడా ఆరోగ్యం బాగలేకపోతే ఈ హాస్పిటల్లో తీసుకుంటే సీఎం రిలీఫ్ ఫండ్ ఏదండి 2 దశాబ్దాల కాలంలో కూడా ఏ రోజు కూడా ఈ యొక్క తెలియదండి. ఇది మేము వచ్చిన తర్వాత మా వార్డు అధ్యక్షుడు శేఖర్ గారి అధ్యక్షతన, అదేవిధంగా సీనియర్ నాయకులు అందరూ కూడా సింగ్ గారు కానీ వీళ్ళందరూ అధ్యక్షతను కూడా ఈ యొక్క కార్యక్రమం చక్కగా చేస్తూ ఉన్నామండి. మా సీనియర్ నాయకులు అంకెం రామ్జీ గారు కూడా దీనికి ఎంతో సహాయ సహకారాలు అందించి మొత్తం కూడా ఈ ఫాలోఅప్ చేసినంతా కూడా ఆయనేనండి. 3వ వార్డు ఇక్కడ చెక్ వచ్చింది. ఎంత చెక్ అండి? 27,650 రూపాయలు చెక్కు వచ్చింది. ఇవాళ నాగశాంతి గారికి ఇవాళ ఈ చెక్కు వాళ్ళకి అందించడం జరిగింది. ఇవాళ మరి సురేష్ గారి నాయకత్వంలో ఈ చెక్కు వచ్చింది కాబట్టి ఇలాగా వాళ్ళకి చేతులారా మా స్వతంత్రంగా వాళ్ళకే జరుగుతుంది. కాబట్టి మీరందరూ ఇది సీఎం రిలీఫ్ ఫండ్లో నుంచి వచ్చింది. ఎవరికి 1 రూపాయి మేము ఎవరు తీసుకుంటలేదు, ఎవరికి మాకు ఇవ్వక్కర్లేదు. మీరు ఈ పాటికి అందరు ఎవరైనా అనుకుంటారు సురేష్ గారు సింగ్ గారు ఎవరికైనా ఏమైనా ఇస్తామని, అదంతా ఏమీ లేదు. అనంతపురం 3వ డివిజన్ నుంచి 45 రోజుల మట్టి మజ్జిగ పంపిణీ కార్యక్రమం అనేది నిరంతరంగా జరుగుతుంది వార్డులో. ఈ వార్డులో ఎవరి ప్రమేతం అందరిని శక్యత కలుపుకొని రోజుకు ఒక డొనేషన్ తరపున మా కూటమి ప్రభుత్వం తరపున మా నాయకుడు చిన్న సురేష్ గారి తరపున మేమందరం కలిపి రోజు డొనేషన్ చేయడం జరుగుతుంది. రోజుకి 2,000 మందికి మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈ రోజున నాగ శాంతాదేవి గారికి 27,650 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ తరపు నుంచి ఈ చెక్కు ఒకటి అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం పెట్టినందుకు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి, కొల్లు రవీంద్ర గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ప్రతి పేదవాడికి కూడా వైద్యం అందే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందని మేము. బుట్టాయిపేటలోని దత్తాశ్రమం వద్ద మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బుట్టాయిపేట దత్తాశ్రమం వద్ద శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ సూచనల మేరకు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని స్వామీజీ వాలంటీర్ల ఆధ్వర్యంలో ప్రారంభించారు. నిత్యం రద్దీగా ఉండే ఈ బుట్టాయిపేట సెంటర్లో బాటసార్లకు దాహార్ది తీర్చడానికి ఈ మజ్జిగ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. పశుపక్షాదులు కూడా నీటిని ప్రతి ఇంటి దగ్గర ఏర్పాటు చేయాలని స్వామీజీ సూచించారు. ఈ కార్యక్రమంలో కె శివరామకృష్ణ,
టి సుబ్బారావు, ఎం శ్రీనివాసరావు, టి శోభారాణి, గోవర్ధన మాదిరెడ్డి, అంజిబాబు, కె సుబ్బారావు, జయలక్ష్మణ్, రాజేష్ బాబు, నాగేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. బుటాయపేట మచిలీపట్నం దత్తాశ్రమం నందు శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి అనుగ్రహంతో స్వామీజీ వారి పుట్టినరోజు సందర్భంగా మానవ సేవే మాధవ సేవే అనే భాగంలోనే ఈ రోజున రహదారులమ్మట వెళ్ళే బాటసారులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం మన గణపతి సచ్చిదానంద స్వామీజీ వాలంటీర్ల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అలాగే మనం మానవులకి ఏ విధంగా అయితే మజ్జిగ మంచినీళ్ళు అందజేస్తున్నామో అలాగే పశు పక్షులకు కూడా అలాగే మంచినీళ్ళు కూడా అందరిళ్ళ ముందు ఏర్పాటు చేయాలని చెప్పి ఆ గురువు గారి మన దత్తాత్రేయుడు గురువు కృప దత్త భక్తులందరికీ కూడా కలగాలని చెప్పి కోరుకుంటూ జై గురుదత్త, శ్రీ గురుదత్త. మచిలీపట్నం గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమం బుట్టాపేట ఆశ్రమం కమిటీ వారు, వాలంటీర్స్ కమిటీ వారు కలిపి ఈరోజు స్వామీజీ వారి జన్మదినం సందర్భంగా వచ్చేపోయే బాటసారులందరికీ కూడా మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఎవరికి వారు శక్తి వంచన లేకుండా ఈ ఎండాకాలంలో మజ్జిగ పంపిణీ, మంచినీళ్ళ పంపిణీ చేయవలసిందిగా ప్రార్థన. జై గురుదత్త. పెడల నియోజకవర్గ అభివృద్ధికి తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఎంపీ బాలశౌరి పేర్కొన్నారు. పెడనపట్నంలోని హిందూ శ్మశాన వాటికలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్తో కలిసి ఎంపీ బాలశౌరి పరిశీలించారు. చిత్తశుద్ధితో పక్కా ప్రణాళికలతో అన్ని ఆధారాలతో పనిచేస్తున్న అభివృద్ధి కమిటీని వారు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూటమి ప్రభుత్వం శరవేగంగా చేస్తున్న అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరన్నారు. వైసీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పినా వారి ప్రవర్తన మారడం లేదని, ఇంకా ప్రజలను ఏదో రకంగా మభ్యపెట్టాలని చూస్తుందని ఆయన ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. మున్సిపల్ కమిషనర్ కొండయ్య, రాజా, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు, టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఎక్కల శ్యామలయ్య, వాహెబ్ ఖాన్, జనసేన నాయకులు పంచకర్ల సురేష్, టీడీపీ నాయకులు చంద్ర నారాయణరావు, అనుముల పూర్ణచంద్రరావు, వాస సాంబశివరావు, కట్టా హేమసుందర్ రావు, కమ్మగంటి బాబు, పూలబాబు, బొడ్డు దీక్షానందం తదితరులు పాల్గొన్నారు. కమిటీ వాళ్ళు ఎప్పుడు నన్ను నా దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నారు, మనం ఎట్లయినా చేయాలి అని చెప్పేసి ఎమ్మెల్యే గారు కూడా అడుగుతానే ఉన్నారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని చివరికి తక్కువ వాళ్ళని ఒప్పించాం. 1,55 లక్షల రూపాయలతోటి ప్రపోజల్ తయారు చేయించాం. దీన్ని కలెక్టర్ గారి చేత ముందు వేరే రోటరీ ద్వారా చేపిద్దామంటే టెక్నికల్ సమస్య వచ్చింది. దాని నుంచి ఒక 3 నెలలు లేట్ అయింది. తర్వాత ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళే చేస్తామని చెప్పేసి ఎమ్మెల్యే గారు అలాగే మీ సభ్యులందరూ కూడా చెప్పడం ద్వారా నేను కూడా కలెక్టర్ గారికి చెప్పి అక్కడి నుంచి తక్కువకి వెళ్ళి ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్తా ఉంది ప్రపోజల్. నెక్స్ట్ బోర్డు మీటింగ్ మోస్ట్లీ వాళ్ళకి ఒక నెలన్నరలో మొన్ననే ఒక బోర్డు మీటింగ్ అయిపోయింది. మొన్న బోర్డు మీటింగ్కి మనం ప్రపోజల్ తయారు చేసి వాళ్ళకి కావాల్సిన విధంగా పంపలేకపోయాం. నెక్స్ట్ బోర్డు మీటింగ్ కల్లా పంపించి తప్పకుండా మేము ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో 1,55 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి మీకు ఇస్తాను అనేటువంటి విషయాన్ని మీకు స్పష్టంగా తెలియజేస్తాను. ఇంకో సంతోషకరమైనటువంటి విషయం, మీరందరూ చెప్పింది కూడా ఇంకా చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. దాన్ని అందరం కూడా మేమే కంట్రిబ్యూషన్ చేసుకొని కంప్లీట్ చేస్తామన్నారు. చాలా సంతోషం. ఒక చక్కగా ఇది కొన్ని వందల సంవత్సరాలు తరాలు మారినా ఉపయోగపడే విధంగా మీరు ప్లాన్ చేసినందుకు కమిటీ సభ్యులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ త్వరగా పూర్తి చేయండి. నేనైతే మాత్రం మ్యాక్సిమం ఒక 2 months లోపల మీకు శాంక్షన్ లెటర్ ఇప్పిస్తాననేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ తర్వాత కూడా దీన్ని అని మన కూటమి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తూ ఉందో అదే తరహాలో మన ఎంపీ గారు కూడా ఏదైతే మనం హామీ ఇచ్చామో ఆ హామీని నెరవేర్చాలి. మరి ఎలక్షన్ ముందు వాళ్ళు తిరిగేటువంటి సమయంలో కూడా పెద్దలు వచ్చి ఆ రోజున ఎంపీ గారిని అడగటం, ఆయన చేద్దామని చెప్పి ఆ రోజున హామీ ఇవ్వడం కానివ్వండి. అలాగే మరి గెలిచిన తర్వాత పెద్దలందరూ కూడా ఒక కమిటీకి ఏర్పడి దానందరినీ కూడా ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి, ఏ విధంగా అంటే ప్రహరీ గోడలు కట్టాలి, లోపల రూమ్స్ కట్టాలి, వాటర్ ట్యాంకులు కట్టాలి, దాన్ని గ్రీనరీగా మార్చాలి, లోపల అస్తవ్యస్తమైనటువంటి ట్రైన్స్ అన్నిటిని కూడా సరి చేయాలి. ఇటువంటి అంశాలన్నిటినీ కూడా ప్లాన్ ప్రకారం చేసుకుని ఆ రోజున ఎంపీ గారిని పిలిచి
మరి ఎంపీ గారికి కూడా ఆ రోజున ప్రజెంటేషన్ ఇవ్వడం, ఆయన కూడా చూసి మరి ఏదైతే ఆ రోజు ఇచ్చామో దాన్ని వెంటనే నెరవేర్చాలన్నటువంటి లక్ష్యంతో ఆయన మరి 1,50,00,000 కూడా మరి సిఎస్ఆర్ గ్రాంట్ ద్వారా మనకి ఇవ్వడం కూడా చాలా గొప్ప విషయం. ఆయన మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పేసి మీ అందరికీ కూడా కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇది ఒక్కటే కాదు, ఆయన మాట ఇచ్చారంటే ఆ మాట కట్టుబడి 100% ఆ పని మాత్రం 80% అయిపోద్ది, 80% ఆగదు. ఈ పని కూడా ఇంకా ముందే అవ్వాల్సినటువంటి పరిస్థితి, కాకపోతే చిన్న టెక్నికల్ ఇష్యూ రావటం వల్ల ఇంత డిలే అయింది తప్ప లేకపోతే. గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఎంపీ గారిని ఇక్కడ ఉన్నటువంటి హిందూ సోదరులందరూ ఎడన హిందూ శ్మశాన వాటికి అభివృద్ధి కమిటీ పేరు మీద కలిసి ఇక్కడ ఉన్నటువంటి శ్మశాన గారికి స్థితిగతులన్నీ కూడా తెలియజేసినప్పుడు వారు మాకు చెప్పడం జరిగింది. ఆ రోజున సభాపూర్వకంగా నేను శ్మశాన వాటికి వస్తాను, చూస్తాను, పరిశీలించి మీకు తగినటువంటి సహకారం అందిస్తామనేటువంటిది వారు చెప్పడం జరిగింది. మాట ఇచ్చిన దాని ప్రకారం వారు ఈరోజు రావడం జరిగింది. మరి ఈ రోజున ఈ కార్యక్రమం ప్రహరీ నిర్మాణం కానీ ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కానీ మనం చేసుకుంటున్నామంటే మరి ఎంపీ గారి ఎమ్మెల్యే గారి అండదండలు అనేటువంటి విషయం మనం చాలా ముఖ్యంగా తీసుకోవాలి. దానికి తోడుగా మరి మీరందరూ కూడా ఎంతో హితోధికంగా ఎంతో ప్రేమతో ఈ శ్మశాన వాటిని డెవలప్ చేసుకోవాలి. వందల సంవత్సరాల బట్టి నిర్లక్ష్యం కాబట్టినటువంటి ఈ సమస్యను పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో మీరందరూ కూడా ఎంతో సహకరిస్తున్నారు. ఇదే సహకారం అందించి ముందుకు తీసుకెళ్లి మనం అనుకున్నటువంటి కార్యక్రమం సాధన చేసుకోవడానికి అందరూ సహకరించాలని ఘంటసాలలోని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో గర్వపసి కార్యక్రమం నిర్వహించారు. ఘంటసాలలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఇతర మతంలోకి మారిన హిందువులు తిరిగి హిందూ మతంలోకి చేర్చే గర్వపసి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ ధర్మ ప్రచార విభాగం శాస్త్రత్మకంగా హిందూ మతంలోకి 4 కుటుంబాలను ఆహ్వానించారు. ఘంటసాలలోని జలదీశ్వర స్వామి ఆలయంలో ఆలయ చైర్మన్ గుట్టిపాటి రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తరాంధ్ర ధర్మ ప్రచార విభాగం ప్రముఖ పొగిరి సూర్యనారాయణ, జిల్లా కార్యదర్శి వరి రాజశేఖర్, జిల్లా కార్యాలయ ప్రముఖ జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, జిల్లా ప్రచార ప్రముఖ బసవ నీలాజనం, ధర్మ ప్రచార 3 జిల్లాల ప్రముఖ గూడవల్లి కుటుంబరావు, ఘంటసాల మండల ధర్మ రక్ష ప్రముఖ కొల్లిపర సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రాజులపాటి మురళికి గీతాబంధు సేవా ట్రస్ట్ అండగా నిలిచింది. చెల్లపల్లి మండల పరిధిలోని బాగోలు పంచాయతీలో గల మేకవారిపాలెం గ్రామానికి చెందిన రాజులపాటి మురళి వృత్తిరీత్యా తాపి మెస్త్రిగా పనిచేస్తున్నారు. ఇటీవల మంగళాపురం గ్రామంలోని పని ముగించుకుని ఇంటికి వస్తున్న నేపథ్యంలో రోడ్డు సరిగ్గా లేకపోవడంతో ద్విచక్ర వాహనం అదుపు తప్పి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో మురళి కాలికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న మురళి ఇంటికే పరిమితం కావడంతో ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. విషయం తెలుసుకున్న చెల్లపల్లి జెడ్పీటీసీ సభ్యులురాలు గౌడ సంఘం రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షులు రాజులపాటి కళ్యాణి, జాతీయ మానవ హక్కుల రాష్ట్ర చైర్మన్ రాజులపాటి శివప్రసాద్ దంపతులు గీతాబంధు సేవా ట్రస్ట్ నిర్వాహకులకు మురళి అనారోగ్య పరిస్థితులు వివరించారు. దీనికి స్పందించిన గీతాబంధు సేవా ట్రస్ట్ నిర్వాహకులు వెంటనే స్పందించి 15,000 రూపాయల చెక్కును పంపించారు. దీంతో శనివారం మేకవారిపాలెం గ్రామంలోని మురళి గృహానికి వెళ్లి 15,000 రూపాయల చెక్కుతో పాటు రాజులపాటి కళ్యాణికి 5,000 రూపాయలు మొత్తం 20,000ను బాధితునికి అందించారు. వాకా రామ్గోపాల్ గారు, అలాగే వీరంకి రంగారావు గారు, వేముల వెంకటాచలం గారు, జోగి నాగేశ్వరరావు గారు వంటి పెద్దలందరూ సహాయ సహకారాలతో ఈరోజు గీతబంధు నిర్వాహకులైనటువంటి వీరంకి రంగారావు గారు గౌడ సంఘం తరపున అందులో భాగమైనటువంటి ఈ రోజున గీతబంధు సేవా ట్రస్ట్ ద్వారా చల్లపల్లి మండలం పాగోలు గ్రామ మేకావారిపాలెనికి చెందినటువంటి రాజులపాటి మురళి అనే తాపీ పని చేసుకునే ఒక కుటుంబం 15 రోజుల క్రితం గాయపడి కాలు మరి కన్నికి దెబ్బ తగలటం జరిగింది. వారి కుటుంబం ఆర్థికంగా మరి ఎటువంటి పని చేసుకునే పరిస్థితుల్లో ఈ రోజున గౌడ సంఘం నుండి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం వారికి అందించడం జరిగింది. ఈ గౌడ సంఘం తరపు నుండి పార్టీలకు అతీతంగా మరి ఇక్కడ అందరూ కూడా పెద్దలందరూ హాజరయ్యి మరి ఆ కుటుంబానికి ఈ చెక్ అందించడం జరిగినందుకు చాలా సంతోషంగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఏ ఆపద వచ్చినా కానీ రాష్ట్ర గౌడ సంఘం ముందుండి వారికి సహాయ సహకారాలు అందించడానికి మండలం మరి మేకవారిపాలెం గ్రామంలో మురళి గారికి ప్రమాదవశాత్తు తాపీ పని చేసుకుంటూ ఉండగా ఈ యొక్క కాలు దెబ్బతగలడం జరిగింది. ఆ ఫ్రాక్చర్ అయిన దానికి ఖర్చుల నిమిత్తం కోసం మరి రాష్ట్ర గౌడ సంఘం గీతబంధు సేవా ట్రస్ట్ క్రింద 15,000 రూపాయలు మరియు మరి రాజులపాటి కళ్యాణి దంపతులు ఒక 5,000 రూపాయలు మొత్తం 20,000 రూపాయలని
ఈ యొక్క ఎవరైతే గాయపడినటువంటి మురళి గారు ఉన్నారో ఆయనకి అందజేయడం జరిగింది. మరి ఇదంతా కూడా కేవలం ఒక పార్టీ అనేది లేకుండా ఒక గౌడు సంఘంగా ఏర్పడి గౌళ్ళలో ఎవరికైనా సరే ఏ విధమైనటువంటి ఇబ్బంది కలిగినా కానీ మరి రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి దాకా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా స్పందించి ఇట్లా ఒకరికొకరు సహాయం చేసుకోవటం అనేది జరుగుతుంది. ఈ యొక్క విధానాన్ని అందరూ కూడా కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఇక్కడ చలపల్లి మండలం మేకావరపా గ్రామం నందు మా సంఘానికి చెందిన మా జాతికి చెందిన రాజుపాటి మురళి అనే అతను మంగళాపురంలో పని నిమిత్తం వెళ్ళి తిరిగి వస్తుండగా రోడ్డు బాగోపోవడం వలన స్కిడ్ అయ్యి పడ్డాడు. చాలా ప్రమాదభరితంగా గాయాలైనాయి. ఆ గాయాల నిమిత్తం హాస్పిటల్లో జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ అనంతరం ఇంటికి చేరుకున్నాడు. ఈ విషయము మా గీతబంధు రేవటర్స్ అయిన వీరంకి రంగారావు గారికి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ సంఘానికి తెలియపరచగా వాళ్ళు వెంటనే స్పందించి కొంత ఆర్థిక సహాయం చేయడం జరిగింది. దాని నిమిత్తం ఈ రోజున 15,000 రూపాయలు గీతబంధు సేవటర్స్ తరఫున అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ సంఘం తరఫున ఒక 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గౌళ్ళందరూ ఐక్యతగా ఉండి ఇలాంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని అలాగే రానున్న రోజుల్లో ఎలాంటి సహాయ సహకారాలు అందించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. రానున్న రోజుల్లో ఇంకా విస్తృతం చేసి మాకున్న డిపాజిట్ కూడా పెంచుకుని ఇప్పటికే 60 లక్షల దాదాపు అయింది గీతబంధు సేవటర్స్లో. ఇంకా పెంచుకుని దాన్ని ₹1 కోటి ఇంకా చేసుకుని ఇంకా మహానాడు కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయాలని కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వీరంకి వెంకట గురుమూర్తి పిలుపునిచ్చారు. ఈ నెల 27-28 తేదీలలో జాతీయ తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 1845 క్లస్టర్లను జాతీయ పార్టీతో అనుసంధానం చేస్తూ వర్చువల్ గా మహానాడు కార్యక్రమం జరగనుందని కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వీరంకి వెంకట గురుమూర్తి తెలిపారు. కృష్ణా జిల్లాలోని 26 మండలాలు 5 మున్సిపాలిటీల పరిధిలో ఉన్న 74 క్లస్టర్లలో మహానాడు నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. అదేవిధంగా జిల్లాలో 74 క్లస్టర్లలో ఎమ్మెల్యే మంత్రులు పాల్గొని మహానాడు కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులతో కలిసి విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గోపు సత్యనారాయణ, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయ కార్యదర్శి పత్తినదాసు, కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి వసంతకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 27-28 తేదీల్లో జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి 2 రోజుల పాటు మహానాడు కార్యక్రమాన్ని హైబ్రిడ్ విధానంలో గౌరవ జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అధ్యక్షతన 2 రోజుల పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1845 క్లస్టర్లలో ఈ యొక్క స్క్రీన్స్ పెట్టి జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి అనుసంధానం చేసి ఈ యొక్క మహానాడు కార్యక్రమాన్ని ఈ రాష్ట్రం మొత్తం మీద కూడా ఒక వర్చువల్ విధానంలో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా కృష్ణా జిల్లాలో కూడా 74 క్లస్టర్లలో గౌరవ శాసనసభ్యులు, గౌరవ మంత్రులు ఈ యొక్క కార్యక్రమాల్లో మరి పాల్గొంటారు, ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తారు. మనకి ఉన్నటువంటి 74 క్లస్టర్లలో మరి 26 మండలాలు 5 మరి మున్సిపాలిటీల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని మరి 27-28 కార్యక్రమాన్ని 2 రోజుల పాటు అక్కడ చక్కగా అందరూ కూడా ఆ క్లస్టర్లోకి వచ్చి మరి అక్కడ ఆ క్లస్టర్ జరిగేటువంటి ప్రాంతంలో జెండాలు అదేవిధంగా తోరణాలు కూడా చక్కగా ఏర్పాటు చేసుకుని మరి అదేవిధంగా ఉదయం మరి చక్కగా వారికి కావాల్సినటువంటి టీ కానీ మధ్యాహ్నం భోజనం కానీ ఇవన్నీ కూడా మహానాడు ఏ విధంగా జరుగుతూ ఉందో అదేవిధంగా 1845 క్లస్టర్లో కూడా కృష్ణా జిల్లాలో 74 క్లస్టర్లో కూడా ఈ కార్యక్రమాన్ని మరి నిర్వహిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.